బీఆర్ఎస్ ఫ్యూచర్ పాలిటిక్స్ ఎవరి మధ్య నడిచే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ మీకు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ అనేది మీకు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ తో డిసింటిగ్రేట్ అయిపోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్లేస్ బీజేపీ ఆక్యుపై చేస్తుందా అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు 19 ప్లేసెస్లో అయితే నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. బీఆర్ఎస్ కనుమరుగైన పరిస్థితిలో మీకు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కింద ఒకవేళ నేషనల్ ఆల్టర్నేటివ్ కింద ఇండియా వచ్చిందనుకుంటే అది వేరే విషయం. అప్పుడు అసలు బీజేపీ ఇక్కడ ఆ మాత్రం కూడా ఉండదు. కానీ ఉన్న సిచ్యువేషన్ బట్టి వాతావరణం అయితే కనిపిస్తలేదు కదా. బీజేపీ వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కూడా పెద్ద ర్యాలీ పెట్టుకున్నారు కదా. వాళ్ళు 146 మందిని ఒకటేసారి పార్లమెంట్ నుంచి బయట విశ్లేషణ సందర్భం కూడా గత చరిత్రలో మనం చూడలేదు. అది చేశారు. కానీ కొన్ని సంఘటనలు వాళ్ళు కూడా చేయకూడదు చేశారు. మణిపూర్లో కూడా మనం చూసాం ఎంత సీరియస్ సిచ్యువేషన్ ఉండిందో. సో ఇవన్నీ నెగటివ్ ఆస్పెక్ట్స్ బీజేపీకి సంబంధించిన వరకు. కాబట్టి అట్లాంటి నెగటివ్ అంశాలను వాళ్ళు ఓవర్కమ్ అయితే డెఫినెట్గా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఒక బీజేపీ ఇక్కడ కాంటెస్ట్ చేయగలిగితే ఇప్పుడు మాత్రం వాళ్ళు ఎక్కడ కూడా సమీపంలో లేరు కాంగ్రెస్. సో అప్పర్ హ్యాండ్ అనేది కాంగ్రెస్కే ఉంటుంది. ఇక్కడ దీని అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడున్నట్టు దానికంటే 1% ఇంకా పెరుగుతుంది గణనీయంగా. ఇక్కడ ఒకసారి ఈ అర్బన్ వాళ్ళకు కూడా అర్థమైంది కదా, అరే మనం పొరపాటు చేసామేమో, రూరల్ పీపుల్ హ్యావ్ థాట్ బెటర్ అనేటువంటి సిచ్యువేషన్ ఈరోజు వస్తుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ 50% టువర్డ్స్ కాంగ్రెస్ డైవర్ట్ అవుతారు సిటీలో ఉన్నవాళ్ళు. ఆ సందర్భంలో మీకు బీఆర్ఎస్ అంతర్ధానం అయింది. కాస్త కూస్తూ ఉంటే బీజేపీ ఉంటుంది. సో భవిష్యత్తులోనే లోకల్ పార్టీకి స్కోప్ ఏమైనా కనిపిస్తున్నదా మీకు? ఇది చాలా కష్టం. ఇక ముందు అయితే మీకు టీడీపీ అంతర్ధానం అయిపోయింది, ఒక లోకల్ పార్టీ ఉండింది. కొత్త కనిపిస్తలేరు. ఉన్న బీఆర్ఎస్ నిలబడాలి నిజానికి అదే స్ట్రాంగ్ పార్టీ అంటే అదే ఇప్పటివరకు కూడా. ఒక దశాబ్ద కాలం అయితే ఈ రాష్ట్రాన్ని వాళ్ళు ఉద్యమం పేరు మరో పేరు పరిపాలించారు కదా. వాళ్ళే డిసిప్లినేట్ అయినాక ఈ సమీప భవిష్యత్తులో ఇంకొక రీజనల్ పార్టీ ఎమర్జీ కావడం తెలంగాణలో సాధ్యపడదు. ఈ రెండు నేషనల్ పార్టీస్ మధ్య పోటీ ఉంటుంది. లీడర్స్ కూడా ఎవరు లేరు కదా బేసిక్. లేరు. ఈటల అంటే ఆయన బ్యాక్ స్టెప్ వేసి ఈటల మరి ఆయన అనవసరంగా 2 చోట్ల పోటీ చేసి దేవుడు తినాడు కదా. ఎట్లా చూస్తున్నారు ఈటల ఈక్వేషన్ మీరు? ఇప్పుడు ఆయన గజ్వేల్ పోయింది, అటు హుజురాబాద్ పోయింది. ఆయన పోగొట్టుకో మల్కాజ్గిరి ఎంపీ నుంచి పోటీ చేస్తారని అంటున్నారు బీజేపీ నుంచి. ఈటల అక్కడ బేసిక్గా ఆయన తప్పు చేశాడు. గజ్వేల్లో చేయడమే, గజ్వేల్లో ఆయన పోటీ చేయడం అనేది కరెక్ట్ కాదు. తను ఉన్న దగ్గర ఫోకస్ చేస్తే మరో రకంగా ఉండేది ఫలితం. సో ఇప్పుడు ఆయన మరి ఎంపీగా ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ స్థానం అయింది రేవంత్ రెడ్డిది. సో ఆ స్థానం నుంచి ఆయన మరి ఇప్పుడు పరిస్థితి అంతా మారింది కదా. సో ఆ మారిన సందర్భంలో అక్కడ కొట్టుకురాలుతాడా అనేది పెద్ద క్వశ్చన్ అది. సో ఐ డోంట్ నో, ఆయన అనవసరంగా ఆయన క్రెడిబిలిటీ కాస్త తగ్గింది. సో అంత పెద్ద విజయం సాధించి దాన్ని మొత్తం దాన్ని సైడ్ అయిపోయింది. దాని గురించి బై ఎలక్షన్లో గెలిచిన సందర్భంలో ఇట్లా పైకి లేచాడు. ఆ ఎమర్జీ అయినటువంటి ఆయన తనంతట తానే కింద పడేసుకున్నాడు. సో దాని నుంచి పుంజుకోవడం అనేది అంత ఈజీ అని అయితే అనుకుంటున్నాను. సో ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం భవిష్యత్తులో ఇంకా మాట్లాడదాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.